హాయ్ గైస్, వెల్కమ్ టు వర్కర్స్ ఐటీ. సో లాస్ట్ వీడియోలో మనం జస్ట్ ఈ హెడర్ యొక్క డిజైన్ ఎలా చేస్తాం అనేది చూసాం. ఇంకా ఫర్దర్గా మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫాంట్ సైజెస్, ఓకే, ఫాంట్ కలర్స్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ సమ్ బ్లూయిష్ కలర్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కలర్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చూసారంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ 7A6AD8 అని చెప్పి మనకి కలర్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఆ కోడ్ని, ఇది హెక్సాడెసిమల్ కలర్ వాల్యూ అనమాట. సో దీన్ని నేను మన విఎస్ కోడ్లో నావ్బార్, ఓకే, ఏదైతే నావ్బార్ ఉందో ఆ నావ్బార్కి బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, సేమ్ ఆ కోడ్ అనేది ఇచ్చేస్తాం. సో ఇప్పుడు అప్లై చేద్దాం. సేవ్ స్కాలర్స్, చూడండి ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ మనకి అప్లై అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంకా కొద్దిగా హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను 100 పిక్సెల్ ఇచ్చాను. సో మనం ఆ 100 పిక్సెల్ కాస్త 80 పిక్సెల్ హైట్ చేద్దాం. 80, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం, 800 వచ్చింది, 80 పిక్సెల్, ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ డిజైన్ ఎలా ఉంది, ఇక్కడ చూసారంటే మీకు చూడండి, ఇక్కడ బార్డర్ రేడియస్ ఉంది. ఇక్కడ అంటే ఓన్లీ బాటంలో మాత్రమే మనకి బార్డర్ రేడియస్ అనేది ఉంది ఆ హెడర్కి. సో ఆ బార్డర్ రేడియస్ మనం ఓన్లీ బాటమ్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్లో మాత్రమే బార్డర్ రేడియస్ అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ బార్డర్ రేడియస్, ఈ బార్డర్ రేడియస్ నేను షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ లాగా అప్లై చేసేస్తున్నాను. సో ఫస్ట్ 0 పిక్సెల్ అండ్ ఆల్సో 0 పిక్సెల్ అండ్ బాటమ్ రైట్ 25 పిక్సెల్ అండ్ బాటమ్ లెఫ్ట్ కూడా సమ్ 25 పిక్సెల్ అనేది నేను ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మనకి అదే బార్డర్ రేడియస్ వచ్చింది. సో ఇన్ కేస్ మనకి ఇంకా తక్కువ ఉంది లేదా ఎక్కువ ఉంది అంటే మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చూసారంటే ఎవ్రీ ఫాంట్ కలర్ అన్నిటికీ మనకి వైట్ కలర్లో అనేది ఫాంట్ అనే కలర్ ఉంది. కాబట్టి నేను అన్నిటికీ సేమ్ కలర్ ఉంది కాబట్టి నావ్ బార్లోనే డైరెక్ట్గా అప్లై చేస్తాను. కలర్ హ్యాష్ ఎఫ్, ఓకే. సో ఎఫ్ అనేది 6 ఎఫ్స్ అనేవి వైట్ కలర్కి హెక్సాడెసిమల్ కోడ్ అనమాట, కలర్ వాల్యూ. ఇప్పుడు చూసారంటే చూడండి, ఆల్ ది కంటెంట్ ఇన్ ద హెచ్టిఎంఎల్ దిస్ హెడ్ మనకేమైంది, వైట్ కలర్లోకి మారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కాలర్, ఓకే, దీనికి బార్డర్ రైట్ ఉంది అండ్ ఈ ఇన్పుట్ అండ్ ఇక్కడ మనకి ఈ ఐకాన్ అనేది లోపలకు ఉంది. సో ఇది మొత్తం మనం సెట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ స్కాలర్ ఉంది, ఇది H1 ట్యాగ్ కదా. సో ఈ H1 ట్యాగ్కి ఎంత ఫాంట్ సైజ్ ఉంది ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ కలర్ ఏమో వైట్ కలర్ ఉంది, ఓకే. ఇక్కడ చూసారంటే ఫాంట్ సైజ్ 36 పిక్సెల్ ఉంది అండ్ మార్జిన్ రైట్ అండ్ ప్యాడింగ్ రైట్ అనేది మనకి 20 పిక్సెల్ ఇచ్చారు. ఓకే, 20 పిక్సెల్ ఇచ్చారు. అండ్ బార్డర్ రైట్ ఏముంది అనేది చూద్దాం. చూడండి, బార్డర్ రైట్ 1 పిక్సెల్ సాలిడ్ అండ్ సమ్ ఆర్జీబీ వాల్యూ ఇచ్చారు. మనం దాన్ని హెక్సాడెసిమల్ వాల్యూకి ఇక్కడ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇది FA4D అని చెప్పి ఉంది. సో ఇవి మనం ఇప్పుడు అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు మనకి నావ్ బార్ టైటిల్లో ఆ పర్టికులర్ హెడర్ ఉంది, టైటిల్ ఉంది. సో నావ్ బార్ టైటిల్, సో స్పేస్ ఇచ్చి నేను H1 ట్యాగ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, మార్జిన్ రైట్ అండ్ ప్యాడింగ్ రైట్ మనకి 20 పిక్సెల్ ఉంది కదా, కాబట్టి మార్జిన్ రైట్ అనేది 20 పిక్సెల్ ఇస్తున్నాను అండ్ ఆల్సో ప్యాడింగ్ రైట్ 20 పిక్సెల్ అండ్ దెన్ ఫాంట్ సైజ్ 36 పిక్సెల్ అండ్ దెన్ మనకి ఏముంది, బార్డర్ రైట్ ఉంది. బార్డర్ ఓన్లీ మనకి బార్డర్ రైట్ మాత్రమే ఉంది.
border right. So border right 1 pixel, solid, okay, solid, and hexadecimal value FA 4D. ఓకే, సో ఇప్పుడు అప్లై చేద్దాం. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే చూడండి, ఎగ్జాక్ట్లీ అలానే వచ్చిందా. ఓకే, అండ్ ఇది లెఫ్ట్ సైడ్ కొద్దిగా స్పేస్ అనేది ఉంది కదా, మనం ఆల్రెడీ దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. కావాలంటే మనం సెంటర్ కానీ లేదా ఫ్లెక్స్ ఎండ్ కానీ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అలా మనం ఇవ్వచ్చు. సో ఆ పర్టికులర్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. ఏది సెట్ అయితే దాన్ని ఉంచేద్దాం. ఇప్పుడు జస్టిఫై కంటెంట్. సో ప్రస్తుతానికి నేను సెంటర్ అనేది ఇస్తున్నాను, జస్టిఫై కంటెంట్ సెంటర్. అండ్ ఆల్సో హైట్లో కూడా సెంటర్కి రావాలని చెప్పి నేను అలైన్ ఐటమ్స్ సెంటర్ తీసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నాను. చూడండి, హియర్ ఇలా వచ్చింది చూడండి మనకి కొద్దిగా. నౌ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ని డిజైన్ చేద్దాం. సో మనకి ఇన్పుట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్గా ఉంది అండ్ ఆల్సో సమ్ ప్యాడింగ్ కూడా ఉంది. అది చెక్ చేద్దాం ఎంత ఉంది అనేది. చెక్ చేసి సేమ్ ప్రాపర్టీసే ఇవ్వాలి మనం. ఓకే, ఇది ఇన్పుట్ అనమాట. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ RGB వాల్యూ ఉంది. మనం మళ్ళీ దాన్ని హెక్సాడెసిమల్ వాల్యూస్కి ఇలా కన్వర్ట్ చేయొచ్చు. నా చూడండి, ఆల్ ఎఫ్స్ లాస్ట్లో 1A ఉంది. హైట్, విడ్త్ ఇదంతా మెన్షన్ చేశారు. మనకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అనమాట. ఓకే, ఇక్కడ చూసారంటే బార్డర్ రేడియస్ 23 పిక్సెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఓకే, ఇది ఆల్రెడీ ఉంది. తర్వాత అంతే. సో వీటిని అప్లై చేద్దాం మనం ఇప్పుడు. ఇన్పుట్ ట్యాగ్కి కదా, డాట్ nav bar టైటిల్. సో స్పేస్ ఇచ్చి ఇన్పుట్ అని చెప్పి నేను ఆ ట్యాగ్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, FFF1A. let us check what is that 1A. యా 1A ఇచ్చేస్తాం. నెక్స్ట్ మనకేముందంటే బార్డర్ రేడియస్ ఉంది, బార్డర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బార్డర్ ఏమీ లేదు దానికి. సో బై డిఫాల్ట్గా ఇన్పుట్కి బార్డర్ అనేది ఉంటుంది అనమాట. ఆ డిఫాల్ట్గా ఉన్న బార్డర్ని రిమూవ్ చేస్తున్నాను అండ్ బార్డర్ రేడియస్ని యాడ్ చేస్తున్నాను. బార్డర్ రేడియస్ 23 పిక్సెల్ ఉంది. అండ్ ఆల్సో మనం ప్యాడింగ్ని యాడ్ చేద్దాం. ప్యాడింగ్ మనకి టాప్ బాటమ్ ఎటువంటి ప్యాడింగ్ లేదు, ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ వాల్యూ 0 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. సెకండ్ వాల్యూ ఏం ఇస్తానంటే 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, అండ్ దెన్ సో చెక్ చేద్దాం, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చేంజ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ టైప్ సంథింగ్ అని చెప్పి ఇక్కడ సమ్ ప్లేస్ హోల్డర్ అనేది ఉంది. సో ఆ ప్లేస్ హోల్డర్ కూడా మనం ఇవ్వాలి, టైప్ సంథింగ్ అని చెప్పి. సో దాన్ని VS కోడ్లో HTML ఫైల్లో ఇవ్వాలి. ప్లేస్ హోల్డర్ is the attribute. placeholder type something. ఓకే, ప్లేస్ హోల్డర్ ఇచ్చేసాం, సేవ్ చేసేసాను ఈ ఫైల్. అండ్ ఇక్కడ మనకి ఏముందంటే హైట్ కూడా ఉంది కదా. సో హైట్ ఇద్దాం, హైట్ 44 పిక్సెల్. సేవ్ చేస్తున్నాను. సో 44 పిక్సెలే కదా హైట్. అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ ఉంది, అవసరమా లేదా అనేది చూద్దాం. యా, సో చూడండి, అండ్ ఆల్సో ఇక్కడ కలర్ కూడా మారాలి. సో కలర్ని కూడా చేంజ్ చేయాలి, కాబట్టి చేంజెస్ చేద్దాం. ఇక్కడ ఫాంట్ సైజ్ 13 పిక్సెల్ అండ్ కలర్ ఏముంది, వైట్ కలరే ఉంది. సో #FFF. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, మనం ప్లేస్ హోల్డర్కి కలర్ చేంజ్ చేయాలంటే సూడో ఎలిమెంట్ యూజ్ చేయాలి, సూడో ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే డాట్ nav bar టైటిల్ స్పేస్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్కి ఉన్న
సూడో ఎలిమెంట్ ప్లేస్ హోల్డర్ ఈ ప్లేస్ హోల్డర్కి కలర్ అనేది చేంజ్ చేద్దాం అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ కూడా. ఇవి రెండు మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, నౌ సేవ్ చేస్తున్నాను. చూడండి, హియర్ వచ్చిందా ఎగ్జాక్ట్లీ అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఈ ఐకాన్ అనేది మనకి ఇక్కడ లోపలికి వచ్చింది. అప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు పొజిషన్స్ యూస్ చేసి ఈ ఐకాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను ఇన్పుట్ లోపల. కాబట్టి నేను ఐకాన్ ట్యాగ్కి పొజిషన్ అబ్జల్యూట్ ఇస్తాను అండ్ ఆల్సో ఈ పర్టికులర్ డ్యూ ఎలిమెంట్ ఏదైతే ఉందో nav bar టైటిల్ అనేది ఏదైతే ఉందో దానికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి, సో అరేంజ్మెంట్ కోసం. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ డాట్ nav bar టైటిల్లో ఉన్న ఐకాన్ ట్యాగ్, ఐకాన్ని ఐతో డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఐ ట్యాగ్కి మనం పొజిషన్ అప్లై చేస్తాం, పొజిషన్ అబ్జల్యూట్. సో ఇది దేనికి రిలేటివ్గా ఉండాలి అనేది మనం మెన్షన్ చేయాలి. సో కాబట్టి పేరెంట్ ఎలిమెంట్ nav barకి రిలేటివ్గా ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి సో పొజిషన్ రిలేటివ్ nav bar టైటిల్కి అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు నాకు రైట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి ఈ nav bar ఐకాన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు రైట్ ఒక 25 పిక్సెల్ ఇచ్చి చెక్ చేద్దాం. సో దాన్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ చేసుకుందాం. చూడండి 25 పిక్సెల్ అయితే ఇక్కడికి వచ్చింది. సో ఇంకొద్దిగా లోపలికి రావాలి కాబట్టి 30 పిక్సెల్ ఇద్దాం. 30 పిక్సెల్ సేవ్. చూడండి 30 పిక్సెల్ వచ్చింది. ఇంకా లోపలికి ఉంది కాబట్టి ఇంకొద్దిగా పెంచుదాం, అప్ టు 40 పెంచుదాం, 40. సేవ్. హియర్ చూడండి సిమిలర్గా ఉందా డిజైన్? ఓకే, సిమిలర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం హోవర్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి కర్సర్ అనేది పాయింటర్గా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ హెడ్డింగ్ ట్యాగ్స్ని హోవర్ చేస్తామో లేదా ఈ ఆప్షన్స్ని హోవర్ చేస్తామో అప్పుడు మనకి ఏం కావాలి, కర్సర్ అనేది పాయింటర్గా డినోట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకి హెడ్డింగ్ ట్యాగ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీనికి మనం కర్సర్ పాయింటర్. ఓకేనా, అలానే ఇన్పుట్కి లేదు అండ్ లిస్ట్ ఐటమ్స్కి ఉంది కదా. సో లిస్ట్ ఐటమ్స్కి మెన్షన్ చేయాలంటే సపరేట్గా తీసుకుందాం. డాట్ nav bar ఆప్షన్స్లో యూఎల్ ఎలిమెంట్స్లో ఉన్న li ఎలిమెంట్స్కి కర్సర్ పాయింటర్. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి నేను హోవర్ చేసేటప్పుడు నాకేమొస్తుంది, హ్యాండ్ సింబల్ అంటే అదే పాయింటర్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్కి హోమ్, సర్వీసెస్, సో వీటికి కూడా ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మనం స్క్రోలింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ హెడర్ అనేది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది కదా, మనకి స్క్రోల్ అవ్వకూడదు. చూడండి ఇక్కడ యాక్చువల్ వెబ్ పేజ్ చూసారంటే మనం ఎంత స్క్రోల్ చేసినా ఇక్కడ హెడర్ అనేది అలానే కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఫిక్స్ చేయాలి. ఓకే, హెడర్ని ఫిక్స్ చేయాలి. సో మెయిన్ హెడర్ ఏది, nav bar కదా. సో ఆ nav barకి నేను పొజిషన్ ఫిక్స్డ్ రాస్తాను, పొజిషన్ ఫిక్స్డ్. ఓకే, సేవ్ చేస్తున్నాం. చూడండి ఇంకా ఈ పర్టికులర్ nav bar అనేది ఫిక్స్డ్ పొజిషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం స్క్రోల్ చేసినా సరే ఇక్కడ ఇలానే ఉండిపోతుంది. ఓకే, సో చూసారు కదా ఈరోజు మనం ఈ nav barని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిజైన్ చేసేసాం. సో నెక్స్ట్ వెబ్ పేజ్ డిజైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఆల్.